సో ఈ చోళ్ళు జావ తాగడం వల్ల ఏంటంటే ఒళ్ళు గట్టి పడుతుంది, ఎముకలు గట్టి పడతాయి, హిమోగ్లోబిన్ అనేది రక్తం అది కూడా బాగా పెరుగుతుందండి. సో ఇదేంటంటే కఫతత్వం వాళ్ళు కొంచెం దీన్ని వేరేగా తీసుకోవాలి. దీన్ని ఎలా తీసుకోవాలి? మజ్జిగతో తీసుకోవాలి. మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. అదే వాతతత్వం వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాలతో తీసుకోవాలి. అదే కొంతమంది పిత్తతత్వం వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ నీరు వేసుకుని తాగేయచ్చు. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క మనిషి తత్వాన్ని బట్టి ఇవి మారిపోతూ ఉంటాయి. అంటే తినొచ్చును, కాకపోతే ఆయా తత్వాలు ఉన్నోళ్ళు తమరు చెప్పినట్టుగా పాలు, పెరుగు, నీళ్ళతోటి తీసుకోవాలి. అవునండి. ఇప్పుడు కఫతత్వం ఉంది. కఫతత్వం వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది రాగి జాముని పాలతో తీసుకుంటారు. అవును, పాలతో తీసుకుంటే పాలు కఫాన్ని ఎక్కువ చేస్తాయి. అవును. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి కఫం చేసి ఒళ్ళు పొంగుతుంది. అవును. అదే వాతతత్వం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కనుక మజ్జిగతో తీసుకోవాలండి. మజ్జిగతో తీసుకుంటే వాళ్ళకి ఏంటి లోపల వాతం అనేది హరించి ఒళ్ళు గట్టిపడుతుంది. పిత్తతత్వం వాళ్ళు నీరుతో తీసుకుంటే కనుక వాళ్ళకి ఈజీగా అరుగుతుంది. సో ఇలా ఏంటంటే వాళ్ళ తత్వాన్ని బట్టి ఇవి మారుతాయి.